వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అమ్మ, మీకు ప్రేక్షకులకి, తెలుగు వాళ్ళు, భారతీయులు ఎక్కడుంటే వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్, సంక్రాంతి ఒక్కటే కదమ్మా 3 రోజుల పండుగ. 3 రోజుల పండుగ ఏమిటి, 4 రోజుల పండుగ. అట్లా ఇంకా గట్టిగా చెప్పాలంటే 4 రోజుల పండుగ. 4 రోజుల పండుగ అంటారా? అంటే ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి మొదలు పెట్టుకుంటారు కదా పండగ రోజులు. నెల పట్టడం అంటారు, పండగ రోజులనే అంటారు పల్లెటూళ్ళలో. అంటే సంక్రాంతి పండగ రోజులు అవి. సంక్రాంతి వచ్చేసినట్టే. అందులో కొత్త పంట చేతికి వస్తుందేమో, అదే ఉల్లాసంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. అందరూ కూడా సంవత్సరానికి సరిపడా సంపాదించుకునే రోజులు కూడా ఇవే. బాగా పండించిన వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉంటుంది. పంటల మీద ఆధారపడే వాళ్ళకు కూడా ఇప్పుడే. ఎందుకంటే గంగిరెద్దుల వాళ్ళు, హరిదాసులు, నూనె కావిళ్ళ వాళ్ళు, జంగమదేవర్లు, విప్ర వినోదులు, కాశీ కావిళ్ళు, ఇలా ఎంతమందో భిక్షాటన మీద జీవితం నడుపుకునేటటువంటి వాళ్ళందరూ. భిక్షాటన అంటే వీళ్ళందరూ బిచ్చగాళ్ళు కాదండోయ్. భిక్షాటన చేస్తూ జ్ఞానాన్ని పంచుతారు. వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి సరిపడా ఆదాయం వచ్చేటటువంటిది ఈ రోజులే. అంటే ఇప్పుడు మళ్ళీ అసలు ఇటువంటి వాళ్ళు మనకి ఈ వృత్తుల వాళ్ళు ఉన్నట్టు కూడా తెలియట్లేదు. ఇది ఈ 4 రోజులైతే, ఇప్పుడు మీరు 3 రోజులు అన్నారు, ఇది 4 రోజులు అని చెప్పాను. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుము, 4వ రోజు ముక్కనుము. అసలు ఇది మనకి ఇప్పుడు ఎక్కడా కనపడను కూడా కనపడట్లేదు. తెలియదు. ఎందుకంటే కనుము తర్వాత సంక్రాంతి నాడు ఎలాగూ ఇది వచ్చేసింది కదా, ఉత్తరాయణం వచ్చేసింది గనక ముక్కనుము నాడు రకరకాల వ్రతాలు మొదలు పెట్టుకుంటారు. ముఖ్యంగా సావిత్రి, గౌరీదేవి వ్రతం మొదలైనటువంటివన్నీ ఆ ముక్కనుము నాడే మొదలు పెడతారు. అది ప్రధానం. అయితే హరిదాసులు, ఈ గంగిరెద్దులు, ఇవన్నీ ఈ సీజన్ లో ముఖ్యంగా ఇప్పుడే ఎందుకు అమ్మ కనిపిస్తారు? అండ్ మనం తప్పకుండా దానం కూడా చేయడం చాలా ముఖ్యంగా సంక్రాంతి రోజు చెప్తూ ఉంటారు. ఎలాంటి దానాలు చేయాలి, ఎందుకు చేయాలి? ఈ నెలంతా కూడా హరిదాసులకు వేస్తారు కదమ్మా. హరిదాసులు ఏం చేస్తారు, హరిలో రంగ హరి అని చెప్పి మేలుకొలు పాటలు పాడతారు. ధనుర్మాసంలో గోదాదేవి చేసినటువంటి ఆ శ్రీవ్రతం ఉందే, అందులో ఆవిడ ఏం చేసేది, కృష్ణుణ్ణి సేవించుకోవడానికి రండి అని చెల్లుల్ని నిద్ర లేపేది. అదే కదా, ఆ నిద్ర లేపడమే మనకి హరిదాసులు చేసేటటువంటి పాటల్లో కనపడుతుంది. వాళ్ళు ఏమి మొత్తం అంతా కూడా విష్ణు సంబంధమైన కీర్తనలు పాడడమే వింటాం కానీ అమ్మవారికి సంబంధించినవి కానీ శివుడికి సంబంధించినవి కానీ పాడడం మనం గమనించాం. ఎందుకంటే ఇదంతా విష్ణు భక్తి పొంగి పొర్లేటటువంటి కాలం ఇదంతా. అందుకని వాళ్ళందరూ కూడా హరిదాసులు, విష్ణువు యొక్క దాసులుగా, మేము లేచాము భగవంతుని చేరుకోవడానికి జాగృతమయ్యాము, మీరు కూడా లేవండి అని అందరినీ నిద్ర లేపడానికి వస్తారు. ఈ 4 రోజులే వస్తారు వాళ్ళందుకు. అదే ఆ కృష్ణుడు పాలించింది కూడా గోవుల్ని గనక గో సంపదకు అభివృద్ధి చేసేటటువంటి కాలంగా కూడా దీన్ని మనం చెప్పుకుంటాం. కృష్ణుడికి ఇష్టమైంది ఏమిటంటే గోవుల్ని పెంచితే ఆయనకి ఇష్టం. ఆవులన్నిటినీ తిప్పలేరు కనుక ఒక్క వృషభాన్ని మాత్రమే, అంటే ఒక మగ ఆవు, దాన్ని ఎద్దు, అందరికీ తెలుస్తుందో లేదో అని చెప్తున్నాను నేను, ఎద్దుని మాత్రమే తిప్పుతూ ఉంటారు. అది గంగిరెద్దు. దాని ఆశీర్వాదం చాలా శుభప్రదంగా, ధర్మానికి ప్రత్యేక ఎద్దు అంచేత ధర్మం మన ఆశీర్వదించిందని అనుకోవాలి గంగిరెద్దుని ఆశీర్వదిస్తే. అలాగే ఎందుకు ఇప్పుడు ఎక్కువ వస్తారు అంటే, ఒకటి హరిదాసులైతే ధనుర్మాసం అనే ఉద్దేశం అయితే, ఇప్పుడు పల్లెటూళ్ళల్లో మామూలప్పుడు నా దగ్గర ఏం లేదనుకునే వాడి దగ్గర కూడా కొంత ఇంతో అంతో ధాన్యం ఉంటుంది. పల్లెటూరు వాళ్ళకి ఇప్పుడు వచ్చింది కానీ అలవాటు డబ్బు గురించి. పూర్వం వాళ్ళు పెద్ద క్యాష్ అసలు పెద్ద పట్టించుకునే వాళ్ళు కదా, వాళ్ళకంతా సంపద అంతా ధనమే, ధాన్యమే. ఈ ధాన్యం ఉంటుందేమో లెక్కాపత్రం లేకుండా వచ్చిన వాళ్ళకి చేతులతో ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, చాటలతో కుంచాలతో పోసేవారు. చేతులు ఇన్నే పడతాయి దోసిలి, అందులో చిన్న చేతులు ఉన్న వాళ్ళకి మరీ ఇంతే పడతాయి కనుక చాటలు అన్నా కానీ లేక పెద్ద కుంచాలు తబలు పెట్టుకుని వాటితో అన్నా పోస్తూ ఉండేవాళ్ళు. అంత ఇచ్చేటటువంటి కాలం. అందువల్ల ఈ వచ్చేవాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. సంవత్సరానికి సరిపడా వెళ్ళకుంటుంది. సో ఉదయాన్నే సంక్రాంతి రోజు మనం ఏం చేయాలి, దేని ఎట్లా ఎండ్ చేయాలమ్మా? భోగి నాడు తప్పనిసరిగా అభ్యంగన స్నానాలు చేస్తారు. ఈ రోజున పిల్లలు వాళ్ళు ఎవరు అభ్యంగన స్నానం చేయాల్సినటువంటి పని లేదు, అయిపోయింది కదా తలంటు పోసుకోవడం. ఈ రోజు సాంప్రదాయిక కుటుంబాల్లో వాళ్ళు తలస్నానం చేసి పితృతర్పణాలు ఇస్తారు.
పితృదేవతలకి. వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకుంటారు. ఎందుకు అంటే దక్షిణాయనం పూర్తయిపోయి ఉత్తరాయణం వస్తోంది. దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించింది, ఉత్తరాయణం దేవతలకు సంబంధించింది కనుక దక్షిణాయన పుణ్యకాలంలో భూలోకానికి వచ్చినటువంటి దేవతలందరూ ఉత్తరాయణ పుణ్యకాలానికి తమ పని అయిపోయిందని తమ లోకానికి తాము వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోతున్నారు కనుక వాళ్ళకందరికీ తర్పణాలు ఇవ్వడం అన్నది పద్ధతిగా ఉంటుంది. అందుకే చాలా మంది ఆ రోజు దానాలు కూడా చేస్తారు. ఎందుకంటే పితృదేవతలకు తృప్తి కోసం అని చెప్పి. కూష్మాండ దానం సాధారణంగా చేస్తారు. కూష్మాండం అంటే గుమ్మడి పండు. గుమ్మడి పండు అంటే బూడిద గుమ్మడి కాదమ్మా, మామూలు మంచి పండు, మంచి గుమ్మడి. ఎందుకంటే భూమి ఆ ఆకారంలో ఉంటుంది. మనకి పైకి కనపడేది గుండ్రగా కలిసినట్టున్నా దాన్ని భాగాలుగా చేస్తే 27 భాగాలుగా వస్తుంది. అవే మనకి నక్షత్రాలుగా చెప్తూ ఉంటారు, పర్వాలు అంటూ ఉంటారు. గీతలు ఉంటాయి, మన గీతలు మనం గీసుకుంటే ఉంటాయి, లేకపోతే లేదు, కానీ మామూలుగా అయితే అట్లా ఉంటుంది అని. అటువంటి దాన్ని ఒక గుమ్మడి పండు దానం ఇచ్చినట్టయితే భూమండలం దానం ఇచ్చినంత ఫలితం ఉంటుంది అంటారు. మరి ఇప్పుడే ఎందుకు ఇంత ప్రధానం అంటే భోగి నాడు భూలోకానికి వస్తాడు బలిచక్రవర్తి. భోగి అంటే భోగము అంటే పడగ, భోగి అంటే పడగ కలిగింది. పడగ కలిగింది ఏమిటి? పాము. ఆయన భూలోకం, పాతాళ లోకం నుంచి నాగలోకం అక్కడ కదా ఉండేది, అక్కడి నుంచి వస్తాడు ఆయన ఆ రోజు బలిచక్రవర్తి. 3 రోజులు ఉంటాడు. అందుకని తప్పనిసరిగా వీలైనంత దానాలు చేయాలి. ఆయన చేసిన దానం ఏమిటి? విష్ణుమూర్తికి మొత్తం భూమండలం అంతా ఇచ్చేశాడు. అందుకని అంతటి దానం ప్రధానంగా ఉంటుంది. ఇంకా కొంతమంది ఇళ్లల్లో అయితే బాగా ఒకప్పటి సంప్రదాయం కొనసాగాలి అనే తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లల్లో అయితే ఈనాడు తప్పనిసరిగా పితృకార్యం కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అంటే పూర్తిగా తద్దినం పెట్టినంత పూర్తిగా కాకపోయినా కొంతవరకు పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడం, నువ్వులు వదిలిపెట్టడం, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, బట్టలు పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తారు. అంటే పితృదేవతల ప్రీత్యర్థం. మళ్ళీ 6 నెలల దాకా పాపం వాళ్ళు ఇటు రావడం ఉండదు, వాళ్ళకి సంబంధించిన సమయం కాదు గనక పితృదేవతల అనుగ్రహం లేకపోయినట్టయితే సంతానం కలగడం కానీ, కలిగిన సంతానం ఆనందంగా ఉండడం కానీ, మనకి సుఖ సంతోషాలు సౌభాగ్యాలు ఉండడం కానీ కుదరదు. చాలామంది దేవుళ్ళని పూజిస్తే చాలు అనుకుంటారు. దేవుళ్ళని పూజించాలి, సందేహం ఏమీ లేదు, కానీ చాలు అన్నది తప్పు. పితృదేవతలను కూడా ఆరాధించాలి. దానికి సంబంధించిన దాంట్లో ప్రధానమైంది సంక్రమణం. అన్ని సంక్రమణాలకి చేస్తారమ్మా చాలా వాళ్ళు, ఇది మాత్రం తప్పనిసరిగా చేయడం ఉంటుంది. కొన్ని ఆచారాల్లో కొన్ని చోట్ల ముఖ్యంగా ఈ తెలంగాణ జిల్లాలో చూసుకుంటే అమ్మ మంచి రోజులు కావు, కీడు దినాలు, పీడ దినాలు అని చెప్తూ ఉంటారు. యమకోరలు తెరుచుకొని ఉంటాయి. చాలా మంది చనిపోతారు. చనిపోయిన వాళ్ళు కూడా ఈ సంక్రాంతి 3 రోజుల్లో చనిపోతే డైరెక్ట్ గా స్వర్గానికే వెళ్తూ ఉంటారంటారు. నిజమేనా? అమ్మ, యముడి కోరలుగా చెప్పబడేటటువంటి వాటిల్లో వసంత ఋతువును శరదృతువే. ఇవి పీడ దినాలను కూడా అంటారు. ఎందుకంటారంటే దక్షిణాయనం అనే ఉద్దేశంతో అంటారు. చలి ఉంటుంది, బాగా ఇబ్బందికరంగా ఉండేటటువంటి కాలం అన్న ఉద్దేశంతోనే. అందుకే అది పోవడం కోసమే మనం ముందు రోజు అంటే భోగినాడు నువ్వులు పెట్టుకుని నువ్వుల నూనె రాసుకుని నువ్వులు వేసిన నీళ్లతో స్నానం చేయడం అన్నది ఆ శని పరిహారార్థం అని. ఆ పీడ రోజులు పోయాయనడానికి సంకేతంగానే ఈ రోజు పండగ చేసుకుంటాం. అయితే అమ్మ, మనం పిల్లలందరూ కూడా గాలిపటాలు ఎగరవేయడం చూస్తారు కదా, దాని వెనకాల ఏమైనా సైన్స్ ఉందా? అది మన ఎంజాయ్మెంట్ మాత్రమేనా? ఈ గాలిపటాలు ఎగరేయడం అన్నది మీకు తెలంగాణ ప్రాంతంలోనే ఉందమ్మా, ముఖ్యంగా భాగ్యనగరంలో. ఇక్కడ ఒక ప్రత్యేకం ప్రదేశం ఉంది, నేను పేరు మర్చిపోయాను కానీ అక్కడికి వెళ్ళి కానీ గాలిపటం ఎగరేస్తే ఆ గాలిపటం ఎట్లా వెడుతుందో దాన్ని బట్టి ఈ సంవత్సరం ఋతుపవనాలు ఎట్లా ఉంటాయో లెక్క కడతారట వాళ్ళు. దాన్ని అది వెళ్ళే డైరెక్షన్ బట్టి గాలి వాలుకి పెడుతుంది కదా. ఇప్పుడు మీరు గాలిపటం ఇలా ఎగరేశారు, ఇటు గాలి ఉంటే ఇటు ఎడుతుంది, ఇటు గాలి ఉంటే ఇటు పెడుతుంది, అంతే కదా. ఆ వెళ్ళేటటువంటి దాంట్లో పర్టికులర్ గా సంక్రాంతి మధ్యాహ్నం సమయంలో దాన్ని బట్టి ఈ పంటల గురించి వానల గురించి నిర్ణయం చేయడం అనేది ఉంది అంటారు. మరి ఇప్పుడు అలా నిర్ణయించగలిగినటువంటి వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు కూడా గాలి వాలు తెలియడానికి. ఎందుకంటే ఇక నుంచి గాలి వాలు తెలుస్తుంది. మన హిందీలో ఏమంటున్నాం, ఈ పతంగ్ అంటాం, అంతే కదా. పతంగ్ అంటే ఆకాశంలో ఎగిరేటటువంటిది. పక్షి అని అర్థం ఉంది, సూర్యుడు అని అర్థం ఉంది. పతంగు అంటే సూర్యుడి యొక్క గమనం దిశను తెలియజెప్పేది అని.
అంతకు ముందు రోజు దాకా ఆ తోక ఇటుపక్కకి తల ఇటుపక్కకి ఉండేటటువంటి గాలిపటం ఈనాటి నుంచి తల ఇటుపక్కకి తోక ఇటుపక్కకి వెడుతుంది, గమనించుకోండి అని చెప్తారు. అంటే గాలివాల అలా ఉంటుందిట. మరి ఇప్పుడు ఇట్లా ఉందో లేదో, వాతావరణంలో వచ్చిన అనేక మార్పులు, మనం ప్రకృతితో చేసినటువంటి అనేక పిచ్చి పిచ్చి ప్రయోగాలు, వీటి కారణంగా అట్లా జరుగుతుందో లేదో ఎవరన్నా గమనించి చెప్తే బాగుంటుంది. చెప్పడం మాత్రం విషయం అది. ఎస్, ఇక్కడ మీరు పిల్లలందరినీ పెద్దల్ని కూడా హెచ్చరించాలమ్మా. లాస్ట్ టైం చాలా చాలా దారుణాలు జరిగాయి. కొంతమంది మీ గాలిపటం వెనకాల పరిగెత్తు పైనుంచి పడిపోవడం, కొంతమంది ఆ దారం చాలా తేజుగా చైనా నుంచి వచ్చిన దారం యూజ్ చేసి మెడలే తెగిపోవడం, అట్లాంటి చిన్న హెచ్చరిక. అమ్మా, ఆనందించటం అనేది ఆనందంగా ఉండాలి కానీ విషాదంగా మారకూడదు. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. దీంట్లో జాగ్రత్తలు తీసుకుని మరీ చేయాలి. ఏ విధంగా అయితే దీపావళికి మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలా చెప్పగా ఈ మధ్య దీపావళి సమయంలో దారుణాలు తగ్గాయి కదా, చాలా తగ్గాయి. చెప్పగా అందుకే చెప్తున్నాము, పతంగులు ఎగరేసుకోండి, ఆనందంగా ఉండండి. కానీ పతంగు కట్టేటటువంటి తాడుని మాంజా అంటారు. ఆ మాంజా తెగకుండా ఉండడానికి ఏం చేస్తారు అంటే గాజు పొడి కలుపుతారు. గాజు నూరిన పొడి, అది చాలా ఇదిగా ఉంటుంది. మన చేత్తో ఇట్లా అంటేనే చెయ్యి తెగిపోతుంది, రక్తం వస్తుంది. అటువంటిది హడావిడిలో మీరు తొందరగా వెళ్ళినట్టయితే ఏ మెడకో తగిలిందంటే ఇంకింతే సంగతులు, నేరుగా పైకి వెళ్ళిపోవడమే. అదొకటే కాదమ్మా, దానికోసం పరిగెడుతూ పడేవాళ్ళు, డాబా మించి వెడుతూ డాబా మించి దూకేసినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. దేంట్లో కూడా అతి ఉండకూడదు. దీనన్నిటికీ కూడా మించి ఇది మెడకి తగలడం ఒకటి ప్రధానంగా ఉండేటటువంటిది. వీటితో పాటుగా ఎలక్ట్రిక్ వైర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ హడావిడిలో ఆ వైర్లు ఎక్కడో ఉంటాయి, ఒకప్పుడు పైన ఎక్కడో ఉండేవి. ఈ మధ్యకాలంలో మన అపార్ట్మెంట్స్ పెరిగిన తర్వాత మనకు మధ్యలోకే వస్తున్నాయి అవి. ఈ మధ్యలోకి వచ్చేటటువంటి ఈ వైర్లలో ఎక్కడన్నా కొంచెం తేడా ఉన్నట్టయితే అది ముందు బాగానే ఉంటుంది, కానీ మాంజా తగిలితే మాంజాకి కోసే గుణం ఉంది కనుక పైన ఉన్నటువంటి ఆ కవరింగ్ పోయి లోపలిది బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఎలక్ట్రిక్ షాక్స్, ఈ సమయంలో ఎలక్ట్రిక్ షాక్స్ వల్ల పోయిన వాళ్ళ సంఖ్య కూడా ఉంది. జీవితం చాలా విలువైంది, పతంగు కన్నా విలువైంది జీవితం. పతంగి ఎంతమ్మా కాదు. కనుక విలువైన జీవితం విషయంలో జాగ్రత్తగా ఉండి ఈ వచ్చే ఏడాది ఇంకా ఎక్కువ పతంగులు ఎగరేసుకుందాం ఈ ఏడాది కనుక జాగ్రత్తగా ఉంటే అనే సంగతిని మనసులో పెట్టుకుని పతంగుల వెంట పడి ఎటువంటి ప్రమాదాలు కొని తెచ్చుకోకండి అని పిల్లలందరికీ కూడా ప్రేమపూర్వకంగా చేస్తున్న హెచ్చరిక. పెద్దలు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. పెద్దవాళ్ళు కనిపెట్టాలండి, అక్కడే వస్తుంది సమస్య. పెద్దవాళ్ళు టీవీలు చూసుకుంటూను సెల్ ఫోన్లలో మాట్లాడుకుంటూను కూర్చోకూడదు. పిల్లల్ని స్వేచ్ఛగా వదిలిపెట్టాలి. గాలిపటం దానికే సంకేతం, స్వేచ్ఛగా వదిలిపెట్టాలి. కానీ కింద ఆ చెక్కి ఉందే, అది మన చేతిలో ఉండాలి. అది మన చేతిలో ఉన్నట్టు వదిలిపెట్టాలి. పిల్లల్ని వదిలిపెట్టాలి, ఒక కంట కనిపెట్టాలి. ఇది గాలిపటం, అది కూడా సూచిస్తుంది మనకి. అది వెరీ వెల్ సెడ్ అమ్మా. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడానమ్మా. సంక్రాంతి శుభ సంక్రాంతి కావాలి అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.